కాంగ్రెస్ నుంచి ఒక్కరు గెలిచినా కొనేది కేసీఆర్ అని ఆరోపించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి. ఓవైసీని ప్రసన్నం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కుటుంబ వ్యవస్థను పెంచి పోషించింది కాంగ్రెసేనని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఓడించాల్సిందేనని అన్నారు. దేశంలో సకల సమస్యలకు కాంగ్రెసే కారణమని ధ్వజమెత్తారు. ప్రణాళికతో ఈరోజు తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి శంఖారావం మనం పూరించాల్సినటువంటి అవసరం. ఆ సందర్భంగా జరిగినటువంటి ఆ 2 బహిరంగ సభలు కూడా పెద్ద ఎత్తున జనం రావడమే కాదు, స్పందన ముఖ్యంగా యువకుల్లో, మహిళల్లో, రైతులలో ఏ రకమైనటువంటి స్పందన ఉందో మనం అందరం వచ్చిన వాళ్ళు చూశాము. అద్భుతమైనటువంటి స్పందన. ఒక ధైర్యంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో 600 అయినా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పరిపాలనను సమూలంగా సమాధి చేసి ఇక్కడ కాషాయ జెండా ఎగరేస్తామన్నటువంటి ఆత్మవిశ్వాసంతో మన ప్రాంతాలకు వెళ్లే విధంగా ఈ రోజు కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలి. ఈ ఖర్చు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్ని రకాలుగా మోసం చేసి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, మీరు ఇతరుల మీద బురద చల్లే ముందు ఒక్కసారి మీరు ఏమి హామీ ఇచ్చారో, మరి ఏ రకంగా అమలు జరిగాయో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందే దళితులను ముఖ్యమంత్రి చేస్తాను, ఈ ముఖ్యమంత్రి కుర్చీలో నేను కాదు కూర్చునేది, దళిత ముఖ్యమంత్రి కూర్చుంటాడు, నేను ఆ కుర్చీకి కాపలా కుక్కగా ఉంటానని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు దళితులను వెన్నుపోటు పొడిచి, దళితులు పరిపాలన సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, నేను కాబట్టి సమర్థవంతంగా నిర్వహిస్తానని అవమానం చేసి, దళితులను అవహేళన చేసి, ఈరోజు దళితులు ఒక చేతగాని దద్దమ్మలుగా ఈ ముఖ్యమంత్రి చిత్రీకరించి దళితులను నెట్టేసి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి మహానుభావుడు దళిత వ్యతిరేకి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. మరి ఈరోజు ఏ పరిస్థితి తెలంగాణ? కనీసము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పరీక్షలు కూడా నిర్వహించలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వము ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందని అడుగుతాను. ఆ ముఖబృందానికి అడుగుతా ఉన్నాను.